అండ్ సార్ నా కొడుకును కూడా ఈ సినిమాకి తీసుకెళ్ళను, ఇది నెగిటివ్గా అయిపోదా సినిమాకి సంబంధించి? అంటే కొంతమందినే ఆలోచిస్తారు కదా. అండ్ దట్టు మీకు కోర్టు సినిమా ఐ థింక్ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో అనుకుంటాను ఆయన, మీరు ఈ సినిమా నచ్చితేనే బాగుంటేనే నా సినిమా చూద్దరిగానా ఏదో సంథింగ్ లేదు, అదే మాట అన్నాడు అతను. అంటే కోర్టు దీనిలో అతను అన్నది ఏంటంటే, కోర్టు సినిమా మీకు నచ్చని పక్షంలో నా రాబోయే సినిమాలు ఏవి మీరు చూడక్కర్లేదు అని చెప్పాడు. అంటే నా జడ్జిమెంట్ ఫ్లాప్ అయినట్టుగా కదా భావించాల్సింది కోర్టు ఫెయిల్ అయితే. సో నా జడ్జిమెంట్ ఈ సినిమా విషయంలోనే ఫెయిల్ అయినప్పుడు నా సినిమాల విషయంలో ఎందుకు ఫెయిల్ కాదు అనుకుని గ్రాంటెడ్గా తీసుకుని నా సినిమాలకు మీరు రావద్దు అన్నాడు. అదే అంటున్నాను, ఇలాంటి నెగిటివ్ కామెంట్స్గా కొంతమంది మరి నేను నా కొడుకును కూడా చూపించిన సినిమా అంటే అది జనాలకు ఒకవేళ నచ్చకపోతే, అది జనరంజకం కాదు అని గనక అనిపిస్తే నా కుటుంబానికి కూడా ఆ సినిమా దూరంగా పెడతానని చెప్పడం. ఓహో, అలా అర్థం చేసుకోవాలా? అంటే ఇదొక పబ్లిసిటీ డిజైన్. అంటే నెగిటివ్ పబ్లిసిటీ అనేది ఒకటి ఉంది మనకి, నిందాస్తుతి లాగా. అవును, ఇదో కాన్సెప్చువల్ ప్రమోషనల్ యాక్టివిటీ. గతంలో ఓనిడా టీవీ వాళ్ళు చేశారు ఇది, ఓనర్స్ ప్రైడ్ నైబర్స్ ఎన్వి అని. అవును, ఇతరులు అసూయపడేలా చేయడానికి అని. అలా ఆ ధోరణిలో ఒకసారి ఏం చేశారు, విజయబాపిరెడ్డి గారు భానుచందర్తో సినిమా తీసి, అది కూడా కాప్ స్టోరీని తీసి, ఆయన ఏం చెప్పాడు, పోస్టర్ల మీద ఈ సినిమా ఎవరు చూడక్కర్లేదు అన్నాడు. ఈయన వర్మ గారు ఇవన్నీ పుణికిపుచ్చుకున్నాడే రామ్ గోపాల్. అంటే ఎవరిని చూడొద్దు అంటున్నాడు అనుకుని జనాలు వచ్చేస్తారు అనుకున్నాడు ఆయన. వచ్చారండి అలా? రాలేదు. దాంతో మళ్ళీ పోస్టర్ మార్చాడు. ఓకే, ఇట్స్ ఏ టైప్ ఆఫ్ పబ్లిసిటీ అంటే నెగిటివ్. టోటల్గా హిట్ 3 ఏమైనా అంటే మొత్తం ట్రైలర్ చూస్తుంటే ఏమైనా పాత సినిమాల వాసన ఏమైనా వస్తుందా? అగ్రెసివ్ కాప్ సినిమాలు చాలా చూసాం మనం, ఆ ధోరణి ఉంది, అదే ధోరణి ఉంది. అంటే దానికి నెక్స్ట్ ఎక్స్టెన్షన్ ఎలా ఉందండి? నెక్స్ట్ ఎక్స్టెన్షన్ అంటే ఇప్పుడు మీకు వచ్చినటువంటి టెక్నికల్ అడ్వాన్స్మెంట్లు ఉన్నాయి కదా, ఉన్నాయి కాబట్టి అవన్నీ కనిపిస్తున్నాయి దానిలో. ఇప్పుడు అంకుశం సినిమా ఇప్పుడు తీస్తే అలా తీయరు కదా, అప్పుడున్న టెక్నాలజీలు అది. దాన్ని ఇప్పుడున్నటువంటి టెక్నాలజీకి అడాప్ట్ చేసి తీస్తే ఇది.